హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము భాజనీయత సూత్రాల గురించి డివిజిబిలిటీ రూల్స్ గురించి తెలుసుకుందాము. ఫస్ట్ ఏదైనా ఒక సంఖ్య 2తో భాగించాలి అంటే మనము లాస్ట్ చివరి సంఖ్యని గెస్ చేయాలి. ఆ చివరి సంఖ్య 0 కానీ 2 కానీ 4 కానీ 8లలో ఏదైనా ఉంటే అది 2తో భాగించబడుతుందని మనము భావించాలి. చూడండి, ఎగ్జాంపుల్ 124కి టిక్ మార్క్. ఎలా అంటే ఒకటి స్థానంలో 4 అనేది ఉంది కాబట్టి చివరి సంఖ్య అది 2తో భాగించబడుతుంది. 357 అనేది ఒకట్ల స్థానంలో మనకు ఏముంది 7 ఉంది కాబట్టి ఇది 2తో భాగించబడదు. నెక్స్ట్ 3తో భాగించబడే రూల్ ఏమంటే సంఖ్యల్లోని అంకెల మొత్తము. ఇప్పుడు ఏదైనా ఒక సంఖ్య తీసుకున్నాం అనుకోండి, 393 తీసుకున్నాం అనుకోండి, ఆ సంఖ్యల యొక్క మొత్తము 3తో భాగించబడాలి. ఇప్పుడు 393 తీసుకున్నాం అనుకోండి, 3 + 9 + 3 ఆ విధంగా చేయాలి. 3 + 9 + 3 అంటే 9 18 అవుతుంది. 18 అనేది 3తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 393 అనేది 3తో భాగించబడుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్ 4తో భాగించబడే నియమం ఏమంటే ఏదైనా ఒక సంఖ్య తీసుకుంటే చివరి 2 అంకెలు 4తో భాగించాలి. ఇప్పుడు 1024 తీసుకుంటే 24 అనేది 4తో భాగించబడుతుంది కాబట్టి ఆ సంఖ్య అనేది 4తో భాగించబడుతుంది అని చెప్పేది. 24 అనేది చివరి 2 అంకెలు 24తో డివిజిబుల్ అవుతాయి కాబట్టి 1024 అనేది 4తో డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ 13, 16 అనేది చివరి 2 అంకెలు ఉన్నాయి కదా, 16 అనేది 4తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 13, 16 అనేది మనకు 4తో భాగించబడుతుంది. 125 ఉంది కదా, అది 50 అనేది 4తో భాగించబడుతుంది కాబట్టి భాగించబడదు కాబట్టి అది ఇంటూ మార్కు పెట్టినాం చూడండి. నెక్స్ట్ 5తో భాగించబడే నియమం రూల్ ఆఫ్ 5. ఈ 5తో డివిజిబుల్ కావాలంటే సంఖ్య 0 లేదా 5తో ముగియాలి. అంటే లాస్ట్ నెంబరు మనకు 1 ఒకట్ల స్థానంలో మనకు 0 కానీ 5 కానీ ఉండాలి. అంటే 50 కానీ 55 కానీ 25 కానీ 125 కానీ ఆ విధంగా 120 ఇలాగా ఉండాలి. చూడండి ఎగ్జాంపుల్స్ 245, 130 ఇలా 5తో డివిజిబుల్ అవుతుంది రూల్. నెక్స్ట్ 6తో భాగించబడే నియమం. ఒక సంఖ్య 2తో భాగించబడాలి, 3తో భాగించబడాలి. ఏదైనా ఒక నెంబరు మనకు 6తో భాగించబడాలి అంటే ఆ నెంబరు 2తో భాగించబడాలి, 3తో భాగించబడాలి. రెండింటితోనూ భాగించబడితేనే అది 6తో భాగించబడుతుంది. ఇప్పుడు 2తో భాగించబడకపోయినా ఏదో ఒక దాంట్లో భాగించబడకపోయినా అది రూలు 6తో భాగించబడదు. ఉదాహరణ చూడండి, 126 అనేది 2తో భాగించబడుతుంది. ఒకట్ల స్థానంలో 6 ఉంది కాబట్టి 6 3 2 3 6 కాబట్టి 126 అనేది 6తో భాగించబడుతుంది. అదే 3తో కూడా చూడాలి. 3తో భాగించబడాలంటే సంఖ్యలు మొత్తం కూడాలి. 1 + 2 + 6 = 9. 9 అనేది 3తో భాగించబడుతుంది కాబట్టి 126 అనేది 6తో భాగించబడుతుంది. 8తో భాగించబడే నియమం చూద్దాము. ఈ 8తో భాగించబడేది నియమం చూసుకున్నట్లయితే ఏదైనా ఒక సంఖ్య తీసుకున్నప్పుడు చివరిలోని 3 అంకెలు తీసుకోవాలి. ఇప్పుడు మనము ఏదైనా ఒక అంకెను 2416 తీసుకున్నాం అనుకోండి, ఆ నెంబర్లో చివరి 3 అంకెలు తీసుకోవాలి. 2406లో 3 అంకెలు ఏంటివి? 416. ఈ 3 అంకెలు 8తో భాగించబడాలి. 8తో భాగించబడితే మనకు 52 వస్తుంది కాబట్టి అప్పుడు 2416 అనే నెంబరు 8తో భాగించబడుతుంది అని అర్థము. నెక్స్ట్ 9తో భాగించబడే నియమము రూల్ ఆఫ్ 9. అంకెల మొత్తము 9తో భాగించబడాలి. ఇప్పుడు 3తో డివిజిబుల్ ఎలా అవుతుందో ఇక్కడ కూడా అంకెల మొత్తం అంతా 9తో భాగించబడాలి అనమాట. ఆ సంఖ్య 9తో భాగించబడితేనే మనకు ఇచ్చిన నెంబరు 9తో డివిజిబుల్ అవుతుంది. చూడండి, ఉదాహరణ 729 తీసుకుంటే ఆ అంకెల మొత్తము 7 + 2 + 9 అనేది 18 అవుతుంది. 18 అనేది 9తో డివిజిబుల్ అయ్యి 2 రిమైండర్గా వస్తుంది కాబట్టి డివిజిబుల్ అయింది కాబట్టి ఈ లాస్ట్ అంకెల మొత్తం డివిజిబుల్ అయింది కాబట్టి మిగతా ఆ నెంబర్ ఇచ్చిన నెంబర్ కూడా 9తో డివిజిబుల్ అవుతుంది. 10తో భాగించబడే నియమము. సంఖ్య 0తో ముగిస్తే ఈ 10తో భాగించబడాలంటే ఒకట్ల స్థానంలో 0 కానీ అయి ఉండాలి, లేకుంటే అది 10తో భాగించబడాలి. సంఖ్య 0 అయి ఉండాలి. లాస్ట్లో సంఖ్య 0తో ముగియాలి. అంటే 10, 100, 50, 60 ఆ విధంగా అది 10తో భాగించబడుతుంది. 4, 50, 7, 8 ఇవన్నీ 10 యొక్క డివిజిబుల్ రూల్స్ నెంబర్స్. మన షార్ట్ కట్ మెథడ్లో
రీక్యాప్సులేషన్ అంటే గుర్తు ఉండడానికి 2 అంటే చివరి అంకె ఈవెన్ అయి ఉండాలి. 2, 4, 6, 8 ఆ విధంగా. 3తో భాగించబడాలంటే అంకెల మొత్తం 3తో భాగించబడాలి. 4 అనేది చివరి 2 అంకెలు. 5 తీసుకుంటే చివరి అంకె 0 లేదా 5. 6తో భాగించబడాలంటే 2, 3 రెండిట్లతో భాగించబడాలి. ఇది ఎట్లా గుర్తుపెట్టుకుంటాను? 2, 3 సార్ 6 కాబట్టి 2తోనూ డివిజబుల్ కావాలి, 3తోనూ డివిజబుల్ కావాలి. 8 అనేది చివరి 3 అంకెలు. 8 అనేది చివరి 3 అంకెలు తీసుకొని మనం 8తో భాగించబడితే ఇచ్చిన నెంబర్ కూడా 8తో భాగించబడుతుంది అని. 9 కూడా అంతే. అంకెల మొత్తము 9లో ఇది అంకెల మొత్తము 9తో భాగించబడాలి. అప్పుడు ఇచ్చిన నెంబర్ కూడా 9తో భాగించబడాలి. 10 అనేది చివరి అంకె 0 ఉండాలి కాబట్టి అప్పుడు 0తో డివిజబుల్ అవుతుంది కాబట్టి మనకు ఈ డివిజబుల్ రూట్స్ అనేది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ వాచ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే share and subscribe my channel.